హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మౌని కార్తి వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ 65. ఇది చాలా ఫేమస్ స్నాక్. ఈ చికెన్ రెసిపీలకు వివిధ రకాల పేర్లు కూడా ఉన్నాయి. ఈ చికెన్ 65 చాలా స్పైసీ రెసిపీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో వివిధ రకాల మసాలాలతో మ్యారినేట్ చేసి డీప్ ఫ్రై చేస్తాం కదా, అందువల్ల రుచి, రంగు, వాసన అద్భుతంగా ఉంటుంది. ఈ చికెన్ 65 బోన్లెస్ లేదా బోన్ ఇన్ చికెన్ ఉపయోగించి కూడా చేసుకోవచ్చు. మరి మీరు కూడా చికెన్ 65 తినాలనుకుంటే ఒకసారి నేను చెప్పే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా సూపర్గా వస్తాయి. ఈ చికెన్ 65 చేయడానికి నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఉంచుకున్నాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం పెరుగు, నిమ్మరసం, కార్న్ఫ్లోర్ అన్నీ వేసి బాగా కలిపి ఉంచుకోవాలి. కార్న్ఫ్లోర్కి బదులుగా మనం మైదా పిండిని కూడా యూస్ చేసుకోవచ్చు. నేను చెప్పిన క్వాంటిటీస్తో కనుక మీరు చేశారంటే పర్ఫెక్ట్గా వస్తాయి, సూపర్ టేస్టీగా ఉంటాయి. మీకు మరెన్నో ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అన్నీ బాగా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకోవాలి. ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమే, మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు. ఫుడ్ కలర్ వేయడం వల్ల ఈ చికెన్ ముక్కలకు రంగు వస్తుంది, అందుకే ఫుడ్ కలర్ యూజ్ చేస్తారు. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని 45 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో ఉంచాలి, లేదంటే బయట కూడా ఉంచవచ్చు. 45 నిమిషాల తర్వాత ఇందులో బాగా బీట్ చేసుకున్న ఎగ్ని సగం వేసుకొని కలుపుకోవాలి. ఇలా బీట్ అయిన ఎగ్ వేయడం వల్ల ముక్కలకి మంచి టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపై ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ ముక్కలను వేసుకొని 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ చికెన్ ముక్కలను మధ్య మధ్యలో ఫ్లిప్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఈ చికెన్ ముక్కలు 80% వరకు డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 80% అంటే ముక్క లోపల మగ్గిపోయి ఉంటుంది, బయట కాస్త వేగి ఉంటుంది, కానీ ముక్క మెత్తగా ఉంటుంది, క్రిస్పీగా ఉండదు. చికెన్ ముక్కలు క్రిస్పీగా రావాలంటే ఈ చికెన్ ముక్కలను సెకండ్ టైం కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. 80% వేగిన తర్వాత ముక్కలని పూర్తిగా చల్లారనివ్వాలి. చికెన్ ముక్కల్ని డీప్ ఫ్రై చేసేటప్పుడు చిన్న చిన్న తుక్కుపడి మాడిపోయి ఉంటుంది. నూనె వేడి తగ్గిన తర్వాత ఆ తుక్కంతా స్ట్రైనర్తో తీసేయాలి, లేకపోతే మన ముక్కల్ని సెకండ్ టైం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆ నల్లని తుక్కంతా ముక్కలకు అంటిపోయి ఉంటుంది, చూడ్డానికి అంత బాగా కనబడదు. ముక్కలు చల్లారిన తర్వాత మళ్ళీ ఆయిల్లో వేసి హై ఫ్లేమ్ మీద ముక్కలని వేయించుకోవాలి. ముక్క ఆల్రెడీ లోపల మగ్గిపోయి ఉంటుంది కదా, హై ఫ్లేమ్ మీద వేపడం వలన ముక్కలు క్రిస్పీగా అవడంతో పాటు మంచి రంగు వచ్చి కలర్ఫుల్గా కనిపిస్తాయి. స్ట్రీట్ ఫుడ్ సైడ్లో కూడా ఇలానే చేస్తారు. హాఫ్ ఫ్రైడ్ చికెన్ రెడీగా ఉంచుకుంటారు. ఎవరైనా ఆర్డర్ చేయగానే ఫాస్ట్గా వేపి ఇచ్చేస్తారు. చికెన్ని క్రిస్పీగా వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. తర్వాత ఇదే ప్యాన్లో కరివేపాకు, పచ్చిమిర్చి వేసి 1 నిమిషం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని
ఫ్రై చేసుకున్న కరివేపాకు మరియు పచ్చిమిర్చితో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చూసారా, ఎమ్మి ఎమ్మి చికెన్ 65 రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను ఏ వీడియోస్ పెట్టినా ముందుగానే మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.